ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డోంట్ వరీ, ప్రమాదం ఏం లేదు. కాసేపట్లో కళ్ళు తెరుస్తాడు. థ్యాంక్ యూ డాక్టర్. బన్నీ 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 బన్నీ, నేను ఎక్కడున్నాను? బాబాయ్ ఎక్కడ? బన్నీ నేను ఇక్కడే ఉన్నా. బాబాయ్ బాబాయ్ బన్నీ బన్నీ బన్నీ, బన్నీ జాగ్రత్త. బన్నీ బాబాయ్ నీకేం కాలేదు కదా? నాకేం కాలేదు బన్నీ. నీకే పెద్ద ప్రమాదం తప్పింది. నా కోసం అంత పెద్ద రిస్క్ తీసుకుంటావా? ఏంటి బన్నీ నువ్వు చేసిన పని? పూజ గదిలో అపశృతి జరిగిందని అనుమానం వచ్చి నేను మిమ్మల్ని వెతుక్కుంటూ రాబట్టి సరిపోయింది. హ, లేదంటే మీ పరిస్థితి ఏమయ్యేది? ఎందుకు అలా చేసావు బన్నీ? నీకేదైనా అయ్యుంటే? తప్పు కదా బన్నీ, మాతో చెప్పకుండా నువ్వెందుకు అలా చేసావు? అప్పటికి నేను చెప్తూనే ఉన్నాను, వాడితో అఖిల్ని పంపించకండి అని. వాడు వెళ్ళలేదు, మీరు వెళ్ళలేదు. థ్యాంక్ గాడ్, దేవుడి దయ వల్ల ఎవ్వరికీ ఏమీ కాలేదు. ఎవరికి ఏమీ కాలేదు కాబట్టి దేవుడికి థ్యాంక్స్ చెప్తున్నావు. ఈ బన్నీ గాడికో అఖిల్ గాడికో ఏమైనా అయ్యుంటే ఎవరు సారీ చెప్పేవాళ్ళు? ఎందుకు ఇలాంటి పని చేసావు బన్నీ? సారీ డాడీ, బాబాయ్కి కాళ్ళు రావాలని అలా చేశాను. నిన్న మమ్మీకి అలా అవుతే బాబాయ్ లేచి నడిచాడు కదా, అలాగే నాకు ఏదైనా జరిగితే బాబాయ్ నడుస్తారు కదా అని మీతో చెప్పకుండా ప్లాన్ చేశాను. షాక్ వల్ల బాబాయ్కి కాళ్ళొచ్చే ఛాన్స్ ఉందని నైట్ మీరు మమ్మీతో చెప్పారు కదా, అది విని ఇలా చేశాను డాడీ. బాబాయ్కి కాళ్ళొస్తే పిన్ని బాబాయ్ కలిసి ఉంటారు కదా అని అలా చేశాను. సారీ డాడీ. నువ్వు చేసింది కరెక్టే, కానీ నీ ఏజ్కి అంత పెద్ద రిస్క్ చేయకూడదు బన్నీ. టైంకి మమ్మీ రాబట్టి సరిపోయింది. లేదంటే నిజంగానే యాక్సిడెంట్ అయి ఉండేది, లేదా నిన్ను కాపాడే ప్రయత్నంలో బాబాయ్కి ప్రమాదం జరిగి ఉండేది. సారీ అన్నయ్య, ఇదంతా నా వల్లే జరిగింది. నాకు కాళ్ళు రావాలని బన్నీ మీరు చాలా ట్రై చేస్తున్నారు. నా కోసం రిస్క్ తీసుకుంటున్నారు. నేను మీ అందరినీ ఇబ్బంది పెడుతున్నాను. ఇబ్బంది ఏంటి అఖిల్? నువ్వు లేచి నడవాలి, నిన్ను మేం నడిపించాలి. హ, అది మా బాధ్యత. నా కోసం మీరు కష్టాలు పడ్డం నాకు ఇబ్బందిగా ఉంది వదినా. చాలా బాధగా ఉంది. నీకోసం మేము కష్టాలు పడ్డమేంట్రా? నీకొచ్చిన కష్టానికి మేమందరం కలిసి పంచుకుంటున్నాం అంతే. నువ్వు మాకు భారం కాదఖిల్. వసు చెప్పినట్లు నువ్వు మా బాధ్యత. నేను చిన్నపిల్లాన్ని అయి ఉంటే నేను మీకు భారం అయ్యేవాడిని కాదు వదినా. నా కోసం చిన్నపిల్లలు కూడా రిస్క్ చేస్తున్నారు. అదే నాకు బాధగా ఉంది.
మా దృష్టిలో నువ్వు ఇంకా చిన్నోడు అఖిల్. మాకు బన్నీ ఎంతో, నువ్వు అంతే. మనమంతా ఒక కుటుంబం అఖిల్. కష్ట సుఖాలు అందరం కలిసి పంచుకోవాలి. ఏం జరిగినా సరే ఈ కుటుంబం చెదిరిపోకూడదు, ఎవరూ ఏకాకి కాకూడదు. ఇది నా కోరిక, మీ అన్నయ్య ఆశయం. నువ్వు త్వరలోనే లేచి నడుస్తావురా, ఆ నమ్మకం మా అందరికీ ఉంది. నువ్వు కూడా అదే ఆశతో ఉండకిల్. మేమంతా నీ వెంటే ఉన్నాం. సారీ బాబాయ్, నా వల్ల మీరు ఫీల్ అవుతున్నారు. సారీ ఏంట్రా, నీకు చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. మీరు కూడా రండి పిన్ని. డాడీ మీరందరూ కూడా రండి. వసుగారు, నన్ను అరెస్ట్ చేయించి స్టేషన్లో కూర్చోబెట్టి చెప్పకూడ తినిపించి మీరు హ్యాపీగా ఉంటారా? నాకు నచ్చలేదు. మీ ఫ్యామిలీ సంతోషంగా ఉండకూడదు. అభి వసూల్ని చంపేయాలి, మీ ఫ్యామిలీని నాశనం చెయ్యాలి, ఈ ఇంటిని శ్మశానంగా మార్చాలి. అప్పుడే నా పగ తీరుతుంది. సమయానికి నేను బయటకు వెళ్ళాను కాబట్టి బన్నీ ప్రాణాలు కాపాడుకోగలిగాను. లేదంటే పెద్ద ప్రమాదమే జరిగేది. ఇక నుండి బన్నీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వాడి ముందు సీరియస్ విషయాలు ఏవి మాట్లాడుకోవద్దు. వసు ఒంటరిగా బయట ఉంది, అందరూ ఇంట్లో ఉన్నారు. వసుని చంపడానికి ఇదే కరెక్ట్ టైం. వసు గారు, వస్తున్నానండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.